శుభోదయం. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్‌లో ప్రతి పూట ఒక మంచి మాట అనేది నేటి మంచి మాట మనకి. మనం ప్రతి శుక్రవారం వచ్చేసేటప్పటికి చక్కగా నీట్‌గా ఇంటిని అన్నిటిని మనం అలంకారం చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని చెప్పి విశేషంగా చేస్తూ ఉన్నాం. సంతోషం. ప్రతి పూట, ప్రతి నిత్యం మన లక్ష్మి మన ఇంట్లో ఉండాలి అనంటే మనం ప్రతి పూట కూడా అలాగే ఇంట్లో వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతి నిత్యం కూడా చక్కగా ఇల్లు వాకిళ్ళు శుద్ధి చేసుకోవడం, తెల్లవారుజామునే ఇంట్లో దీపం పెట్టుకోవడం, పిల్లలకి కూడా అదే చక్కగా అలవాటయ్యేలాగా చేయడం, చక్కగా ఏదైనా సరే గురువుల దగ్గరికి పిల్లల్ని తీసుకెళుతూ ఉండడం, అలాగే గోసేవకు పంపిస్తూ ఉండడం, గోవులకి ఖచ్చితంగా దగ్గరగా ఉంచుకునేలాగా పిల్లలకి ఆ వాతావరణం అలవాటయ్యేలాగా చేయడం, అలాగే గురువుల చేత ఏదైనా చక్కటి శ్లోకాన్ని వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ జ్ఞానాన్ని, విద్యని అనుగ్రహించేలాగా వాళ్ళని కోరి, వాళ్ళకి శ్లోకాలు అలవాటు చేయడం, ఆ శ్లోకాన్ని వాళ్ళు ఎక్కడున్నా కూడా చేసుకునేలాగా మనం ఆలోచింప చేయడం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం. ఎప్పుడూ కూడా నిత్యం మహాలక్ష్మితో పాటు మనం కూడా ఇంట్లో ఉండే మహాలక్ష్మిలమే. ఎప్పుడు అలాగే ఉండాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళకి, భర్తకి, అలాగే మన పిల్లలకి కూడా మనం ఆహ్లాదకరంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ గుప్త నవరాత్రుల్లో శ్యామలాదేవికి, అలాగే వారాహిదేవికి, ముఖ్యంగా శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి మంత్రాలు పడితే అటువంటి మంత్రాలు దయచేసి యూట్యూబుల్లో చేసి చెయ్యకండి, చెయ్యకూడదు. చక్కగా లక్ష్మీదేవిని ఎలా ఆరాధన చేస్తామో అమ్మవారిని కూడా అలాగే ఆరాధన చేయండి. నిత్యం మాఘస్నానం చేయడం వల్ల చక్కగా విశేషమైన ఫలితం వస్తుంది. కుదిరిన తల్లులు ఖచ్చితంగా చెయ్యండి. మీ పిల్లలకి కూడా ప్రతీదీ మన ఆచార సంప్రదాయాన్ని ఖచ్చితంగా అలవాటు చేయండి. ఇది మన భావితరాలకి అవసరం కాదు, మనకి, మన కుటుంబానికి చాలా చాలా అవసరం. స్వస్తి.